సంగీతం రివ్యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీకి రివ్యూ ఇచ్చే అర్హత మనకి లేదు, ఎందుకంటే డైరెక్టర్ సంగీతం శ్రీనివాసరావు గారు కాబట్టి. మనం స్కార్సేజీ, స్పీల్బర్గ్, క్యామరాన్, నోలన్ వీళ్ళ సినిమాలకి ఇది బాగుంది ఇది బాగాలేదు అని చెప్తే ఎలా ఉంటుంది? డజంట్ మేక్ సెన్స్. సో రివ్యూ కాదు ఇది, మనం రివ్యూ ఇచ్చేంత రేంజ్ మనకి లేదు. మూవీని మూవీలా చూడాలి కాబట్టి, సో డైరెక్టర్ని ఆ నేమ్ని పక్కన పెట్టి మూవీలా చూసి నాకేమనిపించిందో అది చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ వర్డ్లో మూవీ ఎలా అనిపించిందిరా అంటే, నాకు చాలా నచ్చింది, మూవీ బాగుంది. ఇప్పుడు మనం పాజిటివ్స్ నెగిటివ్స్ మాట్లాడుకుందాం. యాజ్ ఎ ఫిల్మ్, యాజ్ ఎ ప్రోడక్ట్ గా అవుట్పుట్ ఎలా ఉంది, అందులో పాజిటివ్స్ నెగిటివ్స్ ఏంటి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఏంటంటే డైరెక్షన్ పాజిటివే, అది ఆబ్వియస్లీ గివెన్. ఇప్పుడు రాజమౌళి మూవీస్ లో రాజమౌళి డైరెక్షన్ బాగా చేశారని మనం చెప్పక్కర్లే, అది గివెన్ కదా. అలాగే లెజెండ్ కాబట్టి డైరెక్షన్, స్టోరీ, కాన్సెప్ట్, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ఇవి గివెన్ బాగున్నాయి. అది పక్కన పెట్టి ఇంకేంటి పాజిటివ్స్ ఇంకేంటి నెగిటివ్స్ మాట్లాడితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అండ్ టైమ్ అగైన్ అండ్ అగైన్ నిన్ను డౌట్ చేస్తున్న ప్రతిసారి ప్రతి ఒక్కరికి నువ్వు మళ్ళీ ప్రూవ్ చేస్తూనే ఉన్నావు. ద గ్రేటెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ 21st century దేవశ్రీ ప్రసాద్ అన్న. ఈ మూవీకి సోల్, ఈ మూవీకి అన్నీ నువ్వే. నీ వల్లే ఈ సినిమా అట్లీస్ట్ జనాలు చూడగలరు. అంటే బాగుందా బాగాలేదా పక్కన పెడితే అట్లీస్ట్ మూవీ మొత్తం కదలకుండా చూడగలిగేది నీ వల్లే. నీ ప్లేస్ లో ఏ మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నా ఇది డిజాస్టర్, వాష్అవుట్ అయిపోయేది. ఫస్ట్ షోకే వాష్అవుట్ అయిపోయేది. ఓన్లీ ఈ మూవీ ఈజ్ వాచబుల్ బికాస్ ఆఫ్ దేవశ్రీ ప్రసాద్. సో బిగ్గెస్ట్ పాజిటివ్ ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ దేవి అన్న. అంటే అది క్లియర్ గా కొన్ని సీన్స్ లో తెలుస్తుంది అనమాట. అంటే ఇప్పుడు నేనేం స్పాయిలర్స్ రివీల్ చేయలేను, కానీ ఇందులో పాటలు పాడే సెగ్మెంట్స్ కూడా ఉంటాయి, మాటలు ఉండవు, ఓన్లీ పాటలు ఉంటాయి. అలాంటి సెగ్మెంట్స్ లోనే మనకి మ్యూజిక్ డైరెక్టర్ వాల్యూ తెలుస్తుంది. ఇది ఎవరూ చేయలేరు, ఓన్లీ కొంతమంది, ఓన్లీ దేవశ్రీ ప్రసాదే చేయగలరు అనే సీన్స్ కొన్ని వస్తాయి. అప్పుడే మీకు అర్థమవుతుంది వాల్యూ. ఎవరైతే అనిరుద్ధ్ బెటరు, తమన్ బెటరు, వచ్చేసాడు దేవి అన్న టైం అయిపోయింది అనే వాళ్ళందరూ నిబ్బాగాళ్ళు ఎవరు ఉంటారో ఒకసారి వెళ్ళి మూవీ చూడండి. ఈ మూవీ చూసి వచ్చి ఈ సినిమా దేవశ్రీ ప్రసాద్ తప్ప ఇంకే మ్యూజిక్ డైరెక్టర్ చేసినా వర్కౌట్ అవుతుంది అని నాకు పేరు చెప్తే నేను ఛానల్ డిలీట్ చేస్తా, ఓకేనా? ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ పాజిటివ్ ఏంటంటే కాస్టింగ్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకురండి భయ్య. పర్ఫెక్ట్ కాస్టింగ్. ఒక్క హీరోయిన్, మెయిన్ హీరోయిన్ ఒక్కటే చిన్న ఫ్లా, అది మనం మాట్లాడుకుందాం. బట్ కాస్టింగ్ అందరూ పర్ఫెక్ట్ గా ప్లేస్ అయ్యారు, అందరూ బాగా చేస్తారు, ఎవరి రోల్ వాళ్ళు బాగా చేస్తారు. యాక్టింగ్ పీక్డ్ అనమాట, ఎవ్రీవన్ పీక్డ్. యాక్టింగ్ ఒకటి పాజిటివ్, మ్యూజిక్ పాజిటివ్, డైలాగ్స్ బాగుంటాయి. సో పాజిటివ్స్ అయితే అవి, అంతకు మించి అవసరం కూడా లేదు పాజిటివ్స్, ఇంకా చాలు, ఇవే చాలు. నెగిటివ్స్కి వెళ్దాం. నెగిటివ్స్కి వెళ్తే ఫస్ట్ నెగిటివ్ నాకు మెయిన్ హీరోయిన్ అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఎ న్యూ యాక్టర్ గా షీ డిడ్ ఎ వెరీ ఇంప్రెసివ్ జాబ్. యాక్టింగ్ వైజ్ నేనేం కాదనట్లే, కానీ తెలుగు ఆమె అవ్వకపోవడం వల్ల ఇలాంటి మూవీస్ లో పర్టికులర్లీ ఉచ్చారణ, ప్రొనౌన్సియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిన ఇలాంటి సినిమాల్లో తెలుగు రాని వాళ్ళని పెడితే ఆబ్వియస్లీ ఆ ఫాల్ట్ కనిపించేస్తుంది. యాక్చువల్లీ క్విక్ ఫిక్స్ ఉంది. మరి యాక్చువల్లీ శాలిని గారు ఉన్నారు ఇందులో. శాలినిని హీరోయిన్ గా పెట్టి ఆ అమ్మాయిని శాలిని రోల్ లో పెట్టుంటే బాగుండేది అనిపించింది. అప్పుడు పర్ఫెక్ట్ సెట్ అయ్యేది, అంటే నో ఫ్లాస్. ఆబ్వియస్లీ నాకు తెలుసు ఆవిడ ఇన్స్టా రీల్స్ చూసి తీసుకొని ఉంటారు, ఇన్స్టాగ్రామ్ లో సింగింగ్ రీల్స్ అవి చేస్తుంటారు కాబట్టి ఆ సింగింగ్ అనేది, ఆ వాయిస్, మంచి వాయిస్, ఆ సింగింగ్ టాలెంట్ అనేది ఈ మూవీకి ఇంపార్టెంట్ కాబట్టి పెట్టుంటారని అనుకుంటున్నా. బట్ దానికంటే మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పాడేది తెలుగు లాంగ్వేజ్. తెలుగు కొంచెం అటు ఇటు అయినా అవుట్పుట్ చాలా ఆడ్గా వస్తుంది. వేరే లాంగ్వేజ్ నాకు తెలియదు, కానీ తెలుగు మాత్రం ఎస్పెషల్లీ మీరు అది సరిగ్గా పలక్కపోతే చాలా వర్స్ట్గా ఉంటుంది అవుట్పుట్. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఓన్ డబ్బింగ్ చెప్పిస్తున్నారు ఏ హీరోయిన్ అయినా. ఓకే, అప్రిషియేట్ ఇట్. వాళ్ళు వచ్చి ఓన్ వాయిస్ తో తెలుగు డైలాగ్స్ మాట్లాడడం, చెప్పాలనుకోవడం, ఆ ఎఫర్ట్ కి అప్రిషియేట్ చేస్తాం, ఓకే. కానీ అవుట్పుట్ ఇంపార్టెంట్ కదా. అవుట్పుట్ బాగా రావట్లే. మీరు చేస్తే ట్రై, అది బాగా చేయాలి, అవుట్పుట్ పర్ఫెక్ట్గా వచ్చేలా చేయాలి. లేకపోతే డబ్బింగ్ చెప్పించండి, అది ఎలాగో ఎప్పటి నుంచో వస్తుంది, అందరికి అలవాటే, ఎవరికి ప్రాబ్లం లేదు డబ్బింగ్ చెప్పిస్తే. బట్ ఓన్ డబ్బింగ్ చెప్తాను, నాకు ఆ ఎఫర్ట్ పెడతాను అన్నప్పుడు అవుట్పుట్ సరిగా ఉండాలి. సో అదొక్కటి ఫ్లా. హీరోయిన్ డైలాగ్ డెలివరీ, హీరోయిన్ తెలుగు డెలివరీ నాకు ఫ్లా అనిపించింది. ఆ ప్లేస్ లో శాలిని గారిని పెట్టి, శాలిని గారి ప్లేస్ లో హీరోయిన్ పెట్టుంటే
సెట్ అయిపోయేదని నా ఫీలింగ్. సెకండ్ నెగిటివ్ నాకేమనిపించిందంటే క్లైమాక్స్. స్టోరీ ఒక రకంగా వెళ్తూ ఉంటుంది, సడన్ గా ఫ్లాష్ బ్యాక్ తెచ్చి మొత్తం ట్రాక్ మారుస్తారు, స్టోరీ ఇంకొక వైపు తీసుకెళ్తారు. సో ఆ ఫ్లాష్ బ్యాక్ ఇంపార్టెంట్ అనే కదా చూపిస్తారు మనకి. ఆ ఫ్లాష్ బ్యాక్ లో ఒక పాయింట్ ఉంటుంది, ఆ పాయింట్ ద్వారా ఎండ్ చేయరు, వేరేలా ఎండ్ చేస్తారు. నాకు అది ఎందుకు అనిపించింది అంటే ఈ పాయింట్ ఎందుకు చెప్పడం, ఆ పాయింట్ తోనే ఎండ్ చేయొచ్చు కదా. అది మీకు చూస్తే అర్థమవుతుంది ఆ పాయింట్ ఏంటి ఫ్లాష్ బ్యాక్ లో అనేది, ప్లస్ ఎండింగ్ ఏం చేశారు అనేది కూడా మీకు చూస్తేనే అర్థమవుతుంది. సో అదొకటి నెగిటివ్. ఇంకోటి ఏంటంటే ఏదైతే ఈ మూవీలో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ వాడారో, మాటలు కాకుండా పాటలతో మాట్లాడుకోవడం అనేది ఒక డిఫరెంట్ ట్విస్ట్ ఏదైతే తెచ్చారో, క్లైమాక్స్ సినిమా అయిపోయేసరికి ఇది ఎందుకు వచ్చింది, దీని సిగ్నిఫికెన్స్ ఏంటి అనిపిస్తుంది. ఓకే సినిమా స్టోరీ ఇది, ఎండింగ్ ఇది, మీరు అనుకున్న అవుట్పుట్ ఇది అన్నప్పుడు అసలు ఈ పాయింట్ వల్ల యూజ్ ఏంటి, ఈ పాటలు అనే దాని వల్ల యూజ్ ఏంటి, అది మేబీ మీరు అందరు చూసి మీ ఒపీనియన్ చెప్పండి, దాన్ని బట్టి డిస్కస్ చేద్దాం. సో నెగిటివ్స్ కూడా తక్కువే, ఇంతే ఉన్నాయి. నాకు ఇంతకు మించి నెగిటివ్స్ కూడా ఏం లేవు, పాయింట్ అవుట్ చేయడం కూడా ఏం లేదు. బేసిక్ గా అంటే ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్. ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ లో బాగుంది బాగాలేదు అనేది ఉండవు, నచ్చిందా నచ్చలేదా, ఎక్కిందా ఎక్కలేదా, ఇవే ఉంటాయి. సో ఇట్ ఈస్ వెరీ సబ్జెక్టివ్. మీరు చూస్తే మీకు ఎక్కకపోవచ్చు, కొంతమందికి ఎక్కొచ్చు. నాకు ఎక్కింది. గామికి కూడా ఇదే చేశారు. ఏం చేశారంటే కాన్సెప్ట్ ఏంటి, ఎక్స్పెరిమెంట్ ఏంటి, దాని మీద ఫోకస్ చేయకుండా బేసిక్ ఫ్లాస్ అన్ని బయటికి తీసి దాన్ని ఫ్లాప్ చేశారు. బేసిక్ ఫ్లాస్ అంటే కమర్షియల్ మూవీస్ లో కూడా చూడరు ఆ ఫ్లాస్, ఈ సినిమాలో మాత్రం చూసి దాన్ని ఫ్లాప్ చేశారు గామిని. ఆ ఎక్స్పెరిమెంట్ కి, ఆ కాన్సెప్ట్ కి, ఆ స్టోరీకి, స్క్రీన్ ప్లే ఇన్ని ఉన్నాయి. వీటి దేనికి వాల్యూ ఇవ్వకుండా, వాటిని కన్సిడర్ చేయకుండా హీరో ఇలా ఎందుకు చేశాడు, ఇలా అయిపోతాడు, ఇలా పైకి వెళ్ళిపోతాడు, అక్కడి నుంచి ఇలా దూకేస్తాడు, ఇలాంటి చిల్లర ఫ్లాస్ అన్ని వెతికి ఫ్లాప్ చేశారు. సో ఈ మూవీ కూడా నాకు తెలిసి TFI బానిసలకి ఎక్కదు. ఈ మూవీని కూడా అలాగే ఫ్లాస్ వెతికి ఫ్లాప్ చేస్తారనేది నా ఫీలింగ్. అలా చేయకుండా హిట్ చేస్తారు, హిట్ చెయ్యాలనేది నా కోరిక. ఎందుకంటే డైరెక్టర్ ఒక లెజెండ్, ఈ ఏజ్ లో కూడా ఇలాంటి మూవీ మనకి ఇచ్చారు. ఒక ఎక్స్పెరిమెంట్ ట్రై చేసి ఇవ్వడం అనేది గ్రేట్. మనం అప్రిషియేట్ చేయాలి, ఎఫర్ట్ ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి, మూవీని ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూడడానికి ట్రై చేయాలి. అంతేగాని అదే సేమ్ ఓల్డ్ లాగా నాకు 3 hours నవ్వించాలి, అరిపించాలి, ఎంటర్టైన్మెంట్ కావాలని వెళ్తే మీకు మేబీ సినిమా నచ్చకపోవచ్చు. బట్ స్టిల్ ఎంటర్టైనింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. స్టిల్ అయినా కూడా నాకు నచ్చలేదు అంటే అది సబ్జెక్ట్, అదే చెప్తున్నా కదా. సో మీరు కూడా ఈ మూవీ చూసి ఎక్కిందా ఎక్కలేదా చెప్పండి నాకు కామెంట్స్ లో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ఎంజాయ్ చేయండి. ఉంటాం మరి, బాయ్.